స్తోత్రములు. సర్వకృపానిధివి నాయన, ఈ ఆజ్ఞ లేనిది ఏది జరుగుతుంది ప్రభు. తండ్రి, మనుషులు విడిచిపెట్టవచ్చు నాయన, మనుషులు ఏడన చేయవచ్చు ప్రభు, మనుషులు అవమానపరచవచ్చు నాయన, కానీ నేను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎక్కడైతే ప్రభు అయా ఘనహీనులు ఉన్నామో అక్కడే ఘనపరిచే గొప్ప దేవుడు. ఎక్కడైతే పడిపోయామో ప్రభు అక్కడే నిలబెట్టువాడము. జీవము కలిగిన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు నీవు ప్రభు. నీ వైపు చూసిన వారిని ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు తండ్రి. మేము నిన్ను మర్చిపోయినాను, మమ్మల్ని మర్చిపోలేదు. జీవము కలిగిన దేవుడు ప్రభు తండ్రి, కుటుంబాన్ని నాయన రక్షించినందుకు నీకు స్తోత్రం. కుటుంబము నశించిపోకుండా నీ సంకల్పములో లిఖించుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా, ఒక ఆత్మ నశించిపోతే ఎంతో బాధ ప్రభు. ఇదిగో 99 గొర్రెలను విడిచిపెట్టి ప్రభు, తప్పిపోయిన ఒక గొర్రె కొరకు పరుగులెట్టినటువంటి గొప్ప మంచి కాపరివి నీవు నాయన, నీకు స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. స్థిరమైన విశ్వాసం, స్థిరమైన నమ్మకము ప్రభు, స్థిరమైన పరిశుద్ధత ప్రభు తండ్రి, కృపదయ చేయండి నాయన. ఆయన మరెన్నడూ లోకం వైపు చూడకూడదు నాయన. నిన్ను ఆరాధిస్తూ ఉంటుండగా నాయన
ఆరాధన ద్వారా స్తుతిని అందుకుని స్థితిగతులన్నీ మార్చగలిగిన సమర్థుడమని నిన్ను ఆరాధిస్తూ ఈ కుటుంబ క్షేమం కొరకు ప్రభువా నీ నామాన్ని ఘనపరుస్తున్నావయ్యా. స్థిరపరచు నీలో ప్రభువా. అంటు కట్టబడిన వారై వేరుపారిన వారై ప్రభువా ఫలించు తీగలుగా ప్రభువా సంఘములో కుటుంబములో నీ నామములో పరిశుద్ధాత్మ దేవుడా స్థిరపరిచయ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నశించిన దారిని వెతికి రక్షించడం కొరకే ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ఎన్నో మేలు నీ కుటుంబం పట్ల మీరు జరిగించారయ్యా. ఎన్నో ఆశీర్వాదాలు మీరు జరిగించారు ప్రభువా. అయ్యా మన్ను నిన్ను స్తుతించున్నాను ఆయన. సజీవులే కదా నిన్ను స్తుతించుదరన్నావయ్యా. ఏ దినమున సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తున్నానంటున్నాడు భక్తుడు ప్రభువా. ఈ కుటుంబము సజీవ సాక్షులుగా నీ సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలయ్యా. నేను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. కృప చూపించండి ప్రభువా. కృప చూపించి కనికరించి ఆశీర్వదించు ఆయన. జీవము కలిగిన దేవుడు దాటిపోతాయి తెలుసో తెలియకో చేసిన ప్రతి విధమైన తప్పిదాలను క్షమించి నీ సాక్షులుగా నిలబెట్టు. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవుడు. అందరము కూడా స్తోత్రం చెప్తూ ఈ కుటుంబాన్ని దేవుడు మరెన్నడూ కూడా లోకం వైపు చూడకుండా ఆయనను స్థిరపరిచి వీరి అవసరాలు అక్కర్లన్నీ కూడా ఆయన మహిళేశ్వరుడు తీర్చి అద్భుతమైన గొప్ప సజీవ సాక్షులుగా ఈ కుటుంబాన్ని దేవుడు నిలబెడుతున్నాడన్న విశ్వాసంతో నమ్మకంతో మనమందరము కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి హృదయపూర్వకంగా ప్రభువును స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరి మట్టుకు వారు హృదయాలతో ప్రభువా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాయి. ఈ కుటుంబం నీలో అంటుకట్టబడాలి ప్రభువా. నీకు సజీవ సాక్షులుగా నిలబడాలి. కృప చూపించు నాయన తండ్రి. నీకు స్తోత్రం ప్రభువా. కృప చూపే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. జీవము కలిగిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు యేసయ్యా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. జీవము కలిగిన దేవుడు ప్రభువా యేసయ్యా నీకు స్తోత్రాలు. సజీవమైన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం. స్తుతి స్థితిని మారుస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ పాడుతున్నారు. అందరూ రెండు చేతులు ఆకాశం అయిపోయింది. కుటుంబ పక్షముగా దేవుడు ప్రతి అవసరాన్ని కూడా ఆయన నమ్ముకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. ఆయన నమ్ముకున్న వారిని ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు, జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీవేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నా ముందు నేనుండగా ఎదురొచ్చు వారెవరు, కార్యము చేయగా అడ్డుపడు వారెవరు. నా ముందు నీవుండగా ఎదురొచ్చు వారెవరు, కార్యము చేయగా అడ్డుపడు వారెవరు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా,
ముందుకు సాగెదనయ్యా, యుద్ధము నీదేనయ్యా, ఓ శూరుడా ముందుకు సాగెదనయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా. చెప్తాం కుటుంబ సభ్యులందరూ చెప్తాం. నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే మా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును. విశ్వాసంతో నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటిని సరిచేయును, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా, కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. అవునయ్యా, నిన్ను నమ్ముకున్నాం ప్రభా, ఈ కుటుంబం నిన్ను నమ్ముకున్నాయా. మనుషులైతే అవమానపరుస్తారు, హేళన చేస్తారు నాయన, తండ్రి కించపరుస్తారు, దిగజారి స్థితిలోనికి మాట్లాడతారు ప్రభు. కానీ నువ్వు గొప్ప దేవుడు అయ్యా తండ్రి, నీ స్తోత్రం. మీరు కార్యం చేయనప్పుడు ప్రభు, నువ్వు చేయాలని అనుకున్నప్పుడు ఎదురొచ్చి వారు ఎవరు నాయన, అడ్డొచ్చి వారు ఎవరు ప్రభు, చేయి నాయన కార్యాలు జరిగించేయ, కుటుంబంలో అద్భుతాలు చేయనాయన, రాశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేయ తండ్రి. స్తుతించడం ప్రభు తండ్రి మా వంతు నాయన, కార్యం చేయడం నీ వంతు ప్రభు, జయమిచ్చేవాడు నీ పిల్లలకు ప్రభు, అయా కృప చూపువాడు నీ పిల్లలకు నాయన, ఓదార్చువాడవు నీవు ప్రభు, నీ పిల్లలను ఆదరించువాడవు నీవు, బలపరచువాడవు నీవు తండ్రి, స్థిరపరచువాడవు నీవు, జయమిచ్చువాడవు ప్రభు తండ్రి, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు నీవు ప్రభు. ప్రభు చూపి ద్వారాలు తెరవండి, రాశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం హృదయపూర్వకంగా ఒక్కసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా స్తుతిని అందుకుని స్థితిగతులు మార్చివేసినందుకు స్తోత్రం. మా స్తుతిని అందుకుని కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని అక్కరుడు ప్రభు నీ మహిమైశ్వర్యంలో తీరుస్తున్నందుకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం, స్తోత్రం. ఇంతవరకు ప్రార్థన ఆలకించిన గొప్ప దేవుడు, పాటల ద్వారా మహిమ పొందిన గొప్ప దేవుడు, ఆరాధన ద్వారా మహిమ పొందినటువంటి సజీవమైన గొప్ప దేవుడు నామాన్ని ఘనపరుస్తూ తన కృపలో ఈ కుటుంబాన్ని భద్రపరిచి బలపరిచి ఇరుకున్న ప్రతి ఒక్క అవసరాల అక్కర్లన్నీ కూడా తన మైలేషులు తీర్చివేసి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయనని లేఖనం తెలియజేసింది. హృదయపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వెంబడించాలని ఆశతో ఎదురు చూస్తున్న ఈ కుటుంబాన్ని సంతృప్తిగా దేవుడు తృప్తిపరిచి తన రక్షణతో నింపి తన సన్నిధిలో బలమైనటువంటి కుటుంబముగా దేవుడు వాడుకుని ఆశీర్వదించలాగున కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీర్చి అంకుల్ని ఆంటీని దేవుడు ఇంకా బలపరిచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాలు వారి ఇరువురికి అనుగ్రహించి వారు చేసిన పనిపాట్లను వారి బిజినెస్లను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించలాగున ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు కుటుంబాన్ని ఇచ్చిన భార్యని ఇచ్చిన ఇద్దరు బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదించలాగున సంపూర్ణ స్వస్థతలు ఆరోగ్యాలు ఆ కుటుంబానికి దేవుడు అనుగ్రహించి చక్కని గవర్నమెంట్ జాబుల బిడ్డలకు అనుగ్రహించలాగున అలాగే మణికంఠను కూడా దేవుడు ఆశీర్వదించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేసి తాను అనుకున్న ఉద్యోగాన్ని దేవుడు సకాలంలో తనకు అనుగ్రహించి చక్కని దైవీకమైన కుటుంబాన్ని ఒక మంచి భార్యను బిడ్డకు అప్పగించులాగున ఆవిడ వివాహం త్వరగానే ప్రభు జరిగించులాగున
ఉద్యోగంలో స్థిరపరచులాగున ఈ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా దేవుడు తీసివేసి శాంతి, సమాధానం, నెమ్మది, ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము ప్రభువును గురించిలాగున ప్రార్థించుదాం. ప్రార్థిస్తూ ఉంటుండగా ఏకీభవించుదాం ప్రార్థనలో. మన మధ్యలో సుమిత గారు ప్రార్థిస్తూ ఉంటుండగా అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రభువా ఈ కుటుంబ అవసరాలన్నీ కూడా తీర్చులాయన ఆశపడుస్తాం. తీర్చమని అడుగుతున్నాం తండ్రి. ఆంటీకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఎస్ఐ సంపూర్ణ ఆరోగ్యం కలిసి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ఐ మాదేమైతే తండ్రి మాటల ద్వారా నా తండ్రి మార్మల్స్ పొందుకునే సహాయం దయచే ప్రభావ. రక్షణ బిడ్డలు రక్షణ పొందుకునే సహాయం దయచే తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభావ. తండ్రి గృహానికి ఏమి అవసరమో నా తండ్రి సమస్తము సమకూర్చమని ప్రభావ నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇచ్చిన ప్రార్థన చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. మరొక ప్రార్థన ఝాన్సీ గారు చేస్తారు. పరిశుద్ధ తండ్రి మీకు లెక్కైన వరకు చేసిన ప్రార్థన ఆలోచించావు ప్రభా. ప్రారంభ ప్రార్థన మొదలుకొని ప్రభా గాన ప్రతిగానంలో ప్రభా గానాలాపంలో ప్రభా ఈ విధంగా మీకు నడిపించావు ప్రభా. ఈ సమయంలో ప్రభా పునరుజ్జీవాన్ని ఈ కుటుంబానికి దయచేసిన విధానాన్ని బట్టి ఇప్పుడు అందించండి ప్రభా. ఈ సమయంలో ప్రభు వారందరిపై ఆత్మను ఉంచండి. నీ వాక్యం ద్వారా ప్రభు నీ వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి బిడ్డలకు అలాగే కుటుంబానికి ఆశీర్వాదము, స్వస్థత, పునరుజ్జీవము ప్రభు పరిశుద్ధాత్మాభిషేకం నిలబడి కుమరించి నివేదించి మేల్చమని యేసు నామమున తండ్రి కూర్చుందాం.